డయాబెటిస్ అంటే షుగర్ ఎందుకొస్తుంది? వస్తే తగ్గించుకోలేమా? అసలు మెకానిజం ఏంటి? అది ఇప్పుడు చూద్దాం. షుగర్ రావడానికి ప్రధాన కారణం ఇన్సులిన్. ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో, ఫుడ్‌లో నుంచి గ్లూకోజ్ అనేది బ్లడ్‌లోకెళ్తుంది. అప్పుడు ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఎప్పుడైతే రక్తంలోకి రిలీజ్ అవుతుందో, అప్పుడు సెల్స్‌కి ఇండికేషన్ ఎళ్తుంది. బ్లడ్‌లోకి గ్లూకోజ్ వచ్చింది, దాన్ని కన్జ్యూమ్ చేయాలని. ఈ ప్రాసెస్ సరిగ్గా జరగాలంటే, ఇన్సులిన్ అనేది సరైన మోతాదులో రిలీజ్ అయినప్పుడు, ఈ గ్లూకోజ్ అనేవి సెల్స్‌ని కన్జ్యూమ్ చేసుకుంటాయి సరిగ్గా. మనం ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటామో, ఒకేసారి గ్లూకోజ్ అనేది బ్లడ్‌లోకి వెళ్తుంది. ఇలా ఎక్కువ వెళ్ళడం వల్ల ఇన్సులిన్ అనేది ఎక్కువ మొత్తంలో బ్లడ్‌లోకి రిలీజ్ అవుతుంది. ఇలా రిపీటెడ్‌గా ఎక్కువ సార్లు జరగడం వల్ల ఇన్సులిన్ బ్లడ్‌లో ఎక్కువగా ఉన్నా గానీ, ఈ కణాలనేవి గుర్తించవు. ఆ కణాలకు ఇండికేషన్ ఎళ్ళదు గ్లూకోజ్ ఉంది తీసుకోవాలనేసి. ఎలా అంటే, మనం ఎప్పుడైతే మామూలు ప్రదేశం నుంచి, నార్మల్ టెంపరేచర్ నుంచి చల్లని ప్రదేశానికెళ్ళినప్పుడు మన బాడీ సెన్స్ అవుతుంది. చల్లగా ఉంది, సంథింగ్ స్వెటర్ ఏసుకోవాలి, ఏదైనా కప్పుకోవాలని. అలా అనిపిస్తుంది. ఒక్కసారి అట్లా ఎళ్తే. అదే రిపీటెడ్ నువ్వు ఎక్కువ సార్లు అదే ప్రదేశంలో ఎక్కువ రోజులుంటే, మనం దానికి రెసిస్ట్ అవుతాం. అప్పుడు మనకు స్వెటర్ లేకపోయినా ఉండగలుగుతాం. ఆ రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తది. అలానే ఇన్సులిన్‌కి కూడా ఇది పదే పదే ఎక్కువ రిపీటివ్‌గా ఎక్కువ మొత్తంలో బ్లడ్‌లో ఉండడం వల్ల ఇవి కణాలనేవి గుర్తించవు. సెల్స్ అనేవి గుర్తించకుండా ఆ గ్లూకోజ్‌ని తీసుకోవు. అలాంటప్పుడు గ్లూకోజ్ అంతా బ్లడ్‌లోనే ఉండిపోతుంది. ఇది ఎక్కువ కాలం ఈ గ్లూకోజ్ అనేది నీ బ్లడ్‌లో ఉండడం వల్ల ఫస్ట్ రక్తనాళాలు దెబ్బతింటాయి. ఈ రక్తనాళాలు దెబ్బతినడం ద్వారా ఫస్ట్ బీపీ స్టార్ట్ అవుతది. బ్లడ్ ప్రెషర్ అనేది ఫ్లక్చుయేషన్స్ స్టార్ట్ అవుతుంటాయి. దాని ద్వారా హార్ట్‌కి సంబంధించిన డిసీజెస్ వస్తాయి. ఆ తర్వాత కిడ్నీ, ఆ తర్వాత లివర్, ఇట్లా ఒకదానికొకటి డ్యామేజ్ అవుతూ వెళ్తుంటాయి లాంగ్ రన్‌లో. సో, ఇదంతా జరగొద్దు అంటే మనం బ్లడ్‌లో ఇన్సులిన్ లెవెల్స్‌ని ఒకేసారి స్పైక్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే మనం తీసుకునే ఫుడ్‌లో ఒకేసారి ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్స్ ఉండకూడదు. ప్యూర్ కార్బోహైడ్రేట్స్ ఉండకూడదు. అలా తీసుకోవాలి. ఫస్ట్ మనం తీసుకునే మీల్‌లో సలాడ్స్ లాంటివి తీసుకుంటే చాలా బెటర్. అలా తీసుకున్నాం అది వీల్ కానీ, లేదా ఫైబర్ రిచ్ ఫుడ్ అలాంటివి తీసుకుంటూ, ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్ విత్ లెంటిల్స్ అంటే పప్పు ధాన్యాలు ఉంటాయి కదా! అవి ఎక్కువ కర్రీస్ ఎక్కువ కలుపుకోవడం. అలా తినడం ద్వారా బ్లడ్‌లోకి గ్లూకోజ్ అనేది స్లోగా వెళ్తుంది. అప్పుడు ఇన్సులిన్ అనేది మామూలుగా ఎంత కావాలో అంత మోతాదులో రిలీజ్ అవ్వడం వల్ల సెల్స్ అనేవి ఆ గ్లూకోజ్‌ని కన్జ్యూమ్ చేసుకుంటాయి అప్పుడు. సో, మనం ఆహారాన్ని ప్రాపర్‌గా తీసుకోగలిగితే ఈ మెకానిజం అనేది కరెక్ట్‌గా జరుగుతుంది. షుగర్ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. ఈ వీడియో మీకు ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా! థాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.